ఈరోజు చూసుకున్నట్టయితే మేడిగడ్డకి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు వెళ్తున్నారు. దాంతో పాటు పాలమూరు కూడా మేము వెళ్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ అంటుంది. మేడిగడ్డ బొందలగడ్డ అన్నాడు కేసీఆర్. బట్ ఈరోజు చూస్తే అక్కడికే వెళ్తున్నాడు. అంటే మేడిగడ్డ బొందలగడ్డ అన్నారు. మీరు అక్కడికెళ్ళి ఏం చూస్తారన్నట్టు. అంటే ఈ వాటర్‌కి సంబంధించి కాళేశ్వరం వాళ్ళు చేసినప్పుడు కాళేశ్వరం పెద్ద ప్రాజెక్టు. వీళ్ళొచ్చితే బొందలగడ్డ అయిపోయిందంటారా? ఇది వ్యాఖ్యలు ఈ వరకే అతను వాక్చాతుర్యం ఎక్కువ. హ్మ్. ఎవరికి? కేసీఆర్ గారికి. హ్మ్. తెలుగు పండితుడు కదా. హ్మ్. అందువల్ల తెలంగాణ మాండలికంలో మెస్మరైజ్ చేయటంలో దిట్ట. హ్మ్. తుమ్మిడి హెట్టి ద్వారా అక్కడ పర్మిషన్లు తెచ్చుకోలేక, సెంట్రల్ గవర్నమెంట్ మేనేజ్మెంట్ చేయలేక, హ్మ్. తర్వాత మహారాష్ట్ర మేనేజ్మెంట్ చేయలేక, తర్వాత కేంద్ర ప్రభుత్వం లేక, ఆడ మధ్యలో ఏముంటదంటే రాధాకృష్ణ రిజర్వ్ ఫారెస్ట్ ఉంటది. హ్మ్. అండర్ గ్రౌండ్ టెన్నిల్ వేసుకొని గ్రావిటీ ద్వారా నీళ్లు వచ్చేసాయి తుమ్మిడి హెట్టి ద్వారా. హ్మ్. ఇంత ఖర్చు అయ్యేది కూడా కాదు. హ్మ్. అందువల్ల ఏందో తుమ్మిడి హెట్టి ప్రాజెక్ట్ కంప్లీట్ చేసుకొని గ్రావిటీ ద్వారా ఎల్లంపల్లికి వచ్చాయి. గ్రావిటీ ద్వారా పోయే ప్రాజెక్ట్ని వదిలేసి ఎత్తిపోతల పథకం పెట్టి తెలంగాణ ప్రజలందరూ కరెంట్ ఎంత వాడుతారో అంత కరెంట్ అవసరం అవుతుంది. కాళేశ్వరం. ఆ కాళేశ్వరం కరెంటు డబ్బులు రైతులకు ఇచ్చిన ఎకరాకి 52,000 ఇచ్చు. హ్మ్. మేధావులు సైంటిస్టులు ఎన్ని చెప్పినా లెక్క చేయలా. అవును. అంతా మొత్తం వీళ్ళే ఇంజనీర్లు, వీళ్ళే ప్రాజెక్ట్ డిజైన్, వీళ్ళే కాంట్రాక్టర్లు, ఏం చెప్తే అది కుదరదు. అందువల్ల ఏంటంటే కేటీఆర్ జైలుకు పోవటానికి సిద్ధంగా ఉండాలా. హ్మ్. ఎందుకంటే తన అవినీతి మొత్తం బయటకు వచ్చేసింది. ఆ ఆఫీసులో ఒక ఆయన 400 కోట్లు వచ్చినాయి. ఒక్కడికి శివ బాలకృష్ణాన్ని జైల్లో పెడితే హ్మ్. ఆల్రెడీ వాడు చెప్పేసిండు, నేను ఒక్కనే తినలేదయ్యా, చాలా మంది తిన్నారు డబ్బులు, మినిస్టర్ దాకా పోయినాయి ఈ డబ్బులు అని చెప్పి ఆల్రెడీ రెడీగా ఉంది. విజిలెన్స్ రిపోర్టు, ఏసీబీ రిపోర్టు. ఎంపీ ఎలక్షన్ కోసం వెయిటింగ్ రా నాయన. హ్మ్. నేను ఇంకోటి కూడా చెప్తాడా, రేవంత్ రెడ్డి కేసీఆర్ ను ముట్టుకోడు, హ్మ్. కేసీఆర్ ని టచ్ కూడా చేయడు. హ్మ్. కేటీఆర్ ని ఎత్తి బొక్కలేస్తాడు చూడండి. ఎంపీ ఎలక్షన్ అయిపోయింది తెల్లారి జరిగి తీరద్దే. హ్మ్. కేసీఆర్ జోలిగ్గా వాడు. ఎందుకంటే ఆయన ఆల్రెడీ తుంటి డ్యామేజ్ అయిపోయి ఇంట్లో ఉండవు. జైల్లో ఉన్న ఒకటి, ఇంట్లో ఉన్న ఒకటి. అసలు పరిపాలన చేసిందంత నువ్వు కదా. కాబట్టి అసలు ప్రథమ ముద్దాయి తెలంగాణకి నువ్వే. కాబట్టి నీకు జైలు సిద్ధంగా ఉంది. కాబట్టి నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉండు. అప్పుడే దొమ్ము ఈ భారీ భారీ డైలాగ్ ఉంటూ వెల్ ఎడ్యుకేటెడ్ కదా, మాట్లాడు, మంచి మాటలు మాట్లాడు, తెలంగాణని ఎలా పైకి తీసుకుపోవాలో మాట్లాడు. పక్కన హరీష్ రావు మాట్లాడే ఇటువంటి మాటలు అద్భుతంగా ఉంటాడు కదా హరీష్ రావు. హరీష్ రావు నువ్వు ఏమనరే? ఎందుకు వస్తుంది నీకు ఈ రెచ్చగొట్టే పదాలు? నువ్వు రెచ్చగొడితే రెచ్చిపోద్దా తెలంగాణ సమాజం? అసలు నీ పర్సంటేజ్ ఆఫ్ ఓట్ ఎంత తెలంగాణలో? అందువల్ల ఏంటంటే ఆలోచించుకోవాలా. కేటీఆర్ కూడా సిరిసిల్లకు రాజీనామా చేస్తున్నారు కదా, చెయ్యి రాజీనామా సిరిసిల్లలో. మీ నాన్నగారిని కూడా గజ్వేల్ అసెంబ్లీకి రాలేకపోతున్నాడు కదా, అందువల్ల గజ్వేల్లో రాజీనామా చేయమనండి. ఇంకా మీ బావగారు అవసరం లేదు, ఎందుకంటే అసెంబ్లీకి పోయి ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నాడు కాబట్టి. హరీష్ రావు ఉండనండి అసెంబ్లీలో, నిజాలను నిర్భయంగా మాట్లాడుతాడు. అందుచేత ఏంటంటే నువ్వు సిరిసిల్లలో రాజీనామా చేయాలా, మీ నాన్న గజ్వేల్లో రాజీనామా చేయాలా, నువ్వు మాత్రం 2కి పోటీ చేయాలా. సిరిసిల్ల ఎమ్మెల్యేకి పోటీ చేయాలా, మాల్కరాజ్గిరి ఎంపీకి కూడా పోటీ చేస్తే అప్పుడు రేవంత్ రెడ్డి దొమ్ము ఎంత ఉందో చూద్దు. చూపిస్తాడు కూడా రేవంత్ రెడ్డి నీకు. నువ్వు రేవంత్ రెడ్డి రేటంత్ రెడ్డి అన్నావు కదా, రవంత్ రెడ్డి అన్నావు కదా. రేవంత్ రెడ్డి అంటే తారా జువ్వల అంటాడు. రేవంత్ రెడ్డికి నీకు పోలికనా? చూపిస్తాడు కదా సినిమా. 17mm బయోస్కోప్ ఎట్టుంటుందో చూపిస్తాడు. దురద బాగున్నట్టుంది. రిజైన్ చేసేయి, సిరిసిల్ల ఎమ్మెల్యేకి రిజైన్ చేసి మాల్కరాజ్గిరి ఎంపీగా రా. కాంగ్రెస్ పార్టీ ఒక కార్యకర్తను నిలబెడతారు. రేవంత్ రెడ్డి బళ్ళ నీకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్త చాలు. అక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ ఒక కార్యకర్తను నిలబెడతారు. రేవంత్ రెడ్డితో కంపేర్ చేసుకుని నీకేడుంది కెపాసిటీ? మీ నాన్న చేస్తే అసవాలా రేవంత్ రెడ్డి సేకరిస్తాడు గానే, నువ్వెవరివి? మీ నాన్న చాటు ఎదిగినోడు. మీ నాన్న లేకపోతే నీకు హిస్టరీ ఏడుందే? నీకు హిస్టరీ లేదు. అందువల్ల నేను ఫైనల్ గా చెప్తుండా, నీకు దురద బాగ్గాను ఉంటే, సోయిగానుంటే సిరిసిల్లలో రిజైన్ చేయి, రా. మాల్కరాజ్గిరి పార్లమెంట్ లో నిలబడు, సిరిసిల్ల ఎమ్మెల్యేగా నిలుకు. చిత్తుగా తెలంగాణ సమాజంగా నిన్ను ఓడగొట్టబోయేప్పుడు